ఓం 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 భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం యోగ దర్శనాన్ని రెండు రకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకటి, యోగ మార్గములో ఎవరైతే నడిచారో వారు తమ చిత్త విక్షేపాలను ఏ విధముగా శిథిలం చేసుకున్నారో ఆ ఉపాయాలను దృష్టిలో పెట్టుకొని యోగ దర్శనం వినండి. మనము యోగ మార్గంలో వెళ్ళాలి అంటే ఎంతటి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవాలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. లోకములో అంటే జీవుడు ముందు రెండు సామర్థ్యాలు ఉన్నవి. దాన్ని మీరు ఐశ్వర్యాలు అంటారా, సుఖం అంటారా, అసీమిత కొలతతో కూడుకున్నవి రెండు ఐశ్వర్యాలు ఉన్నవి. ఎందుకంటే బ్రహ్మ అనంతం సర్వవ్యాపకుడు, అతను అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటే ఈ ద్యులోక పృథివిలోక అంతరిక్షలోక ఐశ్వర్యాలంతా కలిపితే మనం భౌతిక ఐశ్వర్యము అంటాం. మరొకటి పరమాత్మ ఐశ్వర్యం. ఈ భౌతిక ఐశ్వర్యాల కొరకే లోకములో ఒక 1000 మంది సంఖ్య తీసుకుంటే లౌక్యమైన ఐశ్వర్యాల కొరకు నా దృష్టిలో 998 మంది లౌక్య ఐశ్వర్యాల కొరకు వాళ్ళకి సత్యము తెలుసు, నీతి తెలుసు, పరోపకారము తెలుసు, కానీ లౌక్య వ్యవహారము అంటారు. ఏమిటి లౌక్య వ్యవహారము అంటే ఎదుటి వ్యక్తిలో అసత్యాచరణ ఉంది, అధర్మ ఆచరణ ఉంది, పూర్ణ శుద్ధుడు కాదు, అయినా కూడా మనం నోరిప్పితే అతని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాలకు మనం అధిపతులము కామేమో అన్న ఒక దృష్టికోణంతో మనం చాలా నిశ్శబ్దాన్ని పాటిస్తాం. అది స్థానము కానివ్వండి, పదవులు కానివ్వండి, సువర్ణాది ధాతువులు కానివ్వండి, ఏదైనా సరే ఆ వ్యక్తి దగ్గర ఉన్నవి, ఆ వ్యక్తి పదవిలో ఉన్నాడు, అతనితో మనం వైరం పెట్టుకుంటే మన కార్యం నెరవేరదు, మనకెందుకులే అని మనం
ఆ విధంగా ప్రవర్తించే వారిని లోక్యం తెలిసిన వాళ్ళు అంట. ఎవరైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఈమెకు లోక్యం తెలియదు అంటారు. ఇదే లోకములో జరుగుతున్న వ్యవహారం. మరి లౌక్యములో ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్న ఐశ్వర్యాలకు స్వాములము కావాలి అంటేనే వాళ్ళ పక్కన ఆ కుర్చీ మీద కూర్చోవాలి, అతని తర్వాత నెక్స్ట్ పోస్ట్ మనకే రావాలి. అది ఏదైనా కానివ్వండి, ధనము, ప్రాపర్టీస్, కీర్తి, ప్రతిష్టలు, యశస్సు సర్వం తీసుకోండి, మీరు ఏదైనా సంజ పెట్టండి. అతని దగ్గర ఉన్నది మనకు సొంతం కావాలి, దానికి మనం స్వాములం కావాలి అంటేనే మీరు నిశ్శబ్దముగా ఉంటున్నారే. మనస్సులో అటువంటి సద్భావన లేదు. మనస్సు దర్పణం వలె ఉంది ఆ వ్యక్తి యొక్క చరిత్ర పైన. కానీ వాక్కు ద్వారా మాత్రం మనం స్తుతి చేస్తూ ఉంటాం. కారణం, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యానికి ఎంతో కొంత మనకు దక్కాలను, మనము కూడా లబ్ధి చేసుకోవాలను వివిధ దృష్టికోణంతో మనస్సు ఒకటి, వాక్ ఒకటి ఉంటుంది. ఇది ఎందుకు చేస్తారనేది వెనుక ఒకటే రీజన్, అతని దగ్గర ఉన్న ఐశ్వర్యాలకు మనం స్వాములం అవ్వాలి. అది ఒక పర్సన్ కావచ్చు, మీరు మొత్తం సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒకే పర్సన్ కోసం అలా చేస్తామంటే బిగ్ బిగ్ ఫ్యామిలీస్ లో, పెద్ద ఫ్యామిలీలో కూడా, లేదా పెద్ద సమూహం, అలా ఏదైనా తీసుకోండి, మన గురించి నెగిటివ్ మాట్లాడుకుంటారని మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. అది చెప్పాలా వద్దా అనేది మీ వ్యక్తిగతం. నేను అక్కడ దాన్ని దాటిపోవట్లేదు, నేను సూత్రంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి గనక లౌక్యమైన వ్యవహారం చెప్పాను నేను మీ ముందు. మరి లౌక్యమైన కీర్తి, లౌక్యమైన యశస్సు, లౌక్యమైన సుఖము కావాలంటేనే మనం వాక్కుతో విభిన్న వ్యవహారం చేస్తున్నాం. అంటే కొంత పురుషార్థమే చేస్తున్నాం. అది ధర్మమా అధర్మమా పక్కన పెట్టండి, అది నీతితో కూడుకున్నదా అవనీతితో కూడుకున్నదా పక్కన పెడదాం. కానీ అటువంటి సంపదలు కావాలి అంటే వాక్కు ద్వారా శ్రమిస్తున్నాం. నవ్వడము, వాళ్ళని పొగడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. మరి సృష్టికర్త అయిన పరమాత్మునికి ఎదురుగా పక్కన అతని ఒడిలో అతని ప్రకాశవంతమైన జ్ఞానయుక్తమైన వియోగాలు లేని, జన్మ మరణాలు లేని, హెచ్చు తగ్గులు లేని, అణువుల సంయోగము లేని ఆ లోకములో ప్రవేశించాలి అంటే మరి జీవుడు ఎంతటి సమర్థవంతుడు అవ్వాలి. లోక్యములో ఒక పెద్ద ఆయన దగ్గర ధనం ఉంటేనే ఈ విధమైనటువంటి మస్కాలు కొట్టి మనం స్వాములం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మరి పరమాత్ముడైతే అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, ద్వాదశ ఆదిత్యులకు, ప్రజాపతికి, విద్యుత్తుకి స్వామిగా ఉన్నాడే. లోక్యంలో ఒక 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 1,00,00,000 ఎకరాలు ఉంటేనే ఇంత మస్కా కొడుతున్నాం మనం. మరి ఏ పరమాత్ముడైతే ఇంత విస్తీర్ణముగా వ్యాపించి ఉన్నాడు, ఎవనిలో అనుమంతయు పేదరికం లేదు, అవగుణాలు లేవు, పక్షపాతి కాడు, మరి ఆ పరమాత్ముని దగ్గర కూర్చోవాలంటే, ఆ పరమాత్మునికి
మనం అగుపడాలి అంటే, అతనిని మనం సొంతం చేసుకోవాలి అంటే మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి? లోక్యములో అశాశ్వతమైన 60, 70, 80 ఏళ్లకు ఉపయోగపడే కీర్తి కొరకు, సువర్ణాది ధాతువుల కొరకు, సమూహంలో మంచి పేరు తెచ్చుకోవాలని మనం వాక్కు ద్వారా ఇంత శ్రమ చేస్తున్నామే. మరి ఇంతటి బలపరాక్రమయుక్తుడైన పరమాత్ముణ్ణి మనం దర్శించుకోవాలి అంటే మరి ఆత్మ సామర్థ్యం ఎలా ఉండాలి? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అందుకే ఇక్కడ అంటున్నాడు, తీవ్ర సంవేగనానా ఆసన్న అంటాడు. ఏమన్నాడు సూత్రం? తీవ్ర సంవేగనానా ఆసన్న. ఇది షష్ఠీ విభక్తిలో ఉంది. రామస్య రామయోః రామానాం. షష్ఠీ విభక్తి బహువచనములో ఉంది. ఎవరైతే బ్రహ్మను పొందాలని, బ్రహ్మనే దర్శించుకోవాలని, బ్రహ్మనే లక్ష్యముగా పెట్టుకుని ఉన్నారో వారు ఎక్కడ? సమాధికి ఆసన్న దగ్గరగా ఉన్నారు. ఇది ముక్తులైన జీవాత్మల గురించి కాదు, మనుష్య ఇతర ప్రాణుల గురించి కాదు. ఈ సూత్రం ఉన్నది యోగాభ్యాసి కోసమే. తీవ్ర సంవేగనానా. ఇక్కడ సంవేగ పదం తీసుకోండి. సం ఉపసర్గం ఉంది. అంటే వేగము అంటే పృథక్. సంవేగ అంటే ఎవరైతే ఈ ప్రపంచము నుండి వేరవ్వాలనుకుంటున్నారో, అనగా కారణ శరీరము నుండి, సూక్ష్మ శరీరము నుండి, స్థూల శరీరము నుండి ఎవరైతే వేరవ్వాలనుకుంటున్నారో, సం అంటే అది కేవలం తాత్కాలిక సమస్యలకు భయపడి కాదు, వార్ధక్యము చూసి కాదు, వివేకముతో జ్ఞాని అయినటువంటి వ్యక్తి సంవేగగా ఏమంటున్నాడు? ఇక నేను ఈ ప్రపంచము నుంచి వేరవ్వాలి, ఈ 3 దేహాల నుంచి నేను వేరవ్వాలి అనుకున్న వ్యక్తి, నిన్న చెప్పిన సూత్రంలో మనం ఏదైతే నిన్నేం చెప్పుకున్నాము, పరమాత్ముణ్ణి దర్శించుకోవాలి అంటే మనలో శ్రద్ధ ఉండాలి, వీర్యం ఉండాలి, స్మృతి ఉండాలి, సమాధి స్థితిని మనం పొందిన వాళ్ళమై ఉండాలి, తర్వాత ప్రజ్ఞ. ఈ 5 ఆభరణాలు ఉన్నటువంటి యోగియే, అంటే ఈ 5 ఆభరణాలతో మనని మనం అలంకరించుకున్నప్పుడే ఈ ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించగలుగుతాము. భగవంతుని యొక్క సృష్టిలో మన చుట్టూ అనేక రకాల ఆలోచనలు గలవారు, బహు విధములైన వ్యవహారము చేసేవారు, అటువంటి వ్యక్తులని స్తుతింపజేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, ఇలా ఒక రకమైన వ్యవస్థ ఈ సమాజంలో మీకు అగుపడదు. ఎందుకంటే వాళ్ళ వివిధ మనస్సులున్నాయి,
వివిధ జన్మల వాసనలు ఉన్నాయి, వివిధ కోరికలున్నాయి, వివిధ లోకాంతరము నుండి తిరిగి వచ్చిన ఈ ఆత్మ ఇతరుల పట్ల భిన్నముగానే ఆలోచిస్తుంది. అంటే నియమములో ఉండడం అనేది అందరి వల్ల జరిగేది కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు సంవేగ. ఎవరైతే ఈ 3 దేహాల నుండి దూరమై బ్రహ్మను దర్శించుకోవాలి అనుకుంటున్నారో, ఇక్కడ మీరు సూక్ష్మంగా గమనించండి. ఎప్పటి వరకైతే జీవాత్మ భృకుటి స్థానము నుండి ఏకాగ్రత స్థితికి చేరుకోదో, అంతర్గత యాత్ర లోతుగా చెయ్యదో, అప్పటి వరకు జీవాత్మకు పరమాత్మ యొక్క ప్రకాశం, పరమాత్మ యొక్క ఆనందం, పరమాత్మని యొక్క వేద జ్ఞానము, పరమాత్మని యొక్క కర్మ ఫలాలు అర్థము కావు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మస్తిష్కములో నింపుకున్న శబ్ద జ్ఞానాన్ని వాక్కు ద్వారా కవిగా ఎంతైనా వర్ణించగలుగుతుంది ఆ బ్రహ్మతత్వాన్ని. ఎందుకంటే బుద్ధిలో శాస్త్రీయ జ్ఞానం ఉంది. ఆ శాస్త్రీయ జ్ఞానాన్నే వాక్కు ద్వారా వర్ణిస్తుంది జీవాత్మ. వర్ణించినంత మాత్రాన, శ్రవణం చేసినంత మాత్రాన ఏదైతే అంతర్గత సాధనలో జీవుడు ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తాడో, ఏ స్వరూపాన్నైతే దర్శించుకుంటాడో, అది బుద్ధికి అంతు చిక్కదు అంటున్నది. ఆ పరమాత్మని యొక్క స్వరూపాన్ని ఏ జీవుడు కూడా బుద్ధి ద్వారా పొందలేడు, తెలుసుకుంటాడు. నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ చిక్కుకున్నాను. మనం ఉపనిషత్తులు చెప్పేటప్పుడు కూడా ఈ కథ విన్నాం. ఒక వ్యక్తికి కళ్ళకు గంటలు కట్టి శరీర అవయవాలన్నింటిని కూడా బంధించి ఏ గ్రామం నుండి తీసుకెళ్లారో, ఎలా తీసుకెళ్లారో ఏది తెలియజెయ్యక అతన్ని ఒక దట్టమైన అరణ్యంలో చాలా దూరము తీసుకెళ్లి వదిలిపెడితే అప్పుడు అతను చివరికి తన కట్లు విప్పుకోవడానికి కూడా కాళ్ళు చేతులు అతని ఆధీనములో లేవు, కట్టి పాడేశారు. ఆ సమయములో అతను ఎలా నోటితో ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి, నా కళ్ళకు కట్టిన ఈ కట్లని గాని కాళ్ళు చేతులకు కట్టిన తాళ్ళని కానీ ఇప్పండి అని ఎలా అరుస్తుంటాడు. అతనికి తెలియదు అతను ఏ ప్రాంతము నుండి వచ్చాడు, ఏ భాష వైపు వచ్చాడు, అతన్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, ఏమీ తెలియదు. కేవలం ఒక రక్షణ మాత్రమే కోరుతున్నాడు. ఆ సమయములో అతను ఎవరి ద్వారైనా అరణ్య మానవుల ద్వారా తాళ్ళు కట్లు ఇప్పబడినప్పుడు వాళ్ళ స్వరూపాన్ని, వాళ్ళ వేషధారణ చూసి నేను గ్రామములో కాకుండా అరణ్యములో ఉన్నాను అని తెలుసుకున్నాడు. తెలుసుకుని గ్రామం వైపు వచ్చాడు. అక్కడ
అక్కడ కూడా గ్రామంలో తన బాల్య దశ నుండి నేటి వరకు చూసిన ముఖాలు కావవి. భాషాపరంగా కానీ ఆహార నియమాల పరంగా కానీ చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ కూడా నన్ను రక్షించండి, నేను ఫలానా ప్రాంతం నుండి వచ్చాను, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, కానీ నేను ఈ ప్రాంతం వాడిని. వాళ్ళు అతనికి వ్రేళ్లతో దారి చూపిస్తున్నారు తప్ప గమ్యము సరిగ్గా చెప్పడం లేదు. అతను వాళ్ళు చూపించిన దారి నుండి కొన్ని మాసాలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. తన జన్మ గ్రామాన్ని మర్చిపోకపోతే, శ్రమించడం వల్ల అతను చివరికి గమ్యం చేరుకుంటాడు. అటులనే ఈనాడు కూడా జీవుడు తన గమ్యాన్ని మర్చిపోయాడు. మానవ జన్మనెత్తి తను చేరుకోవలసిన లక్ష్యాన్ని మర్చిపోయినప్పుడు తీవ్ర ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే అంటాడు, తీవ్రము అంటే శుద్ధి అనగా యోగాంగ అనుష్ఠానముల ద్వారా, అనగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. మళ్ళీ యమము నియమము శోచ్ సంతోష్ తపు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన్ సత్య అహింస బ్రహ్మచర్య అపరిగ్రహం. ఈ 10 యమ నియమాలను ఆసన ప్రాణాయామాలను ఎవరైతే జీవితములో ప్రతి నిత్యం ఆచరిస్తారో అలా శుద్ధి చేయబడిన ఆత్మనే, లక్ష్యాన్ని పెట్టుకున్న ఆత్మ, ఈ ప్రాపంచిక సుఖాలు నాకు వలదు అని సంకల్పించుకున్న ఆత్మ, అష్టాంగ యోగమును సిద్ధింపజేసుకున్న ఆత్మనే అంతర్గత దివ్య స్వరూపాన్ని దర్శించుకోగలుగుతుంది. తెలుసుకోవడం చాలా మంది తెలుసుకుంటారు. కోటాన కోట్ల మంది ఒకరికి మించి ఒకరు గ్రంథకర్తలు కాగలుగుతారు, వ్యాఖ్యానకర్తలు కాగలుగుతారు, అనుయాయులను కూడా పెంచుకోగలుగుతారు లక్షల్లో. కానీ బ్రహ్మ సాక్షాత్కారం తీవ్ర సంవేగనానాం అంటాడు. ఎవరైతే ఈ సాంసారిక సుఖాలను వలదు అనుకున్నాడు, అంటే ఇంద్రియాలను జయించిన వాడు, మనస్సును జయించిన వాడు, చిత్త విక్షేపాలను శుద్ధి చేసుకున్నవాడే బ్రహ్మను దర్శించుకోగలుగుతాడు. కానీ లౌక్యములో మనస్సు ఒకలాగా ఉంటుంది, వాక్కు ఒకలాగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గములో అసలు మనస్సు వాక్కే ఉండదు, కేవలం ఆత్మ. మరి ఆత్మ తన స్వరూప స్థితికి ఎప్పుడు వెళ్తుంది అంటే, ప్రతి నిత్యము శ్రద్ధని జాగరూకం చేసుకున్నప్పుడు, వీర్యం అంటే ద్వంద్వాన్ని జయించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, పలు సందర్భాలలో అనేక యుద్ధాలు చేయవలసి వస్తుంది మనస్సుతో, అనంతమైన యుద్ధాలు చేయవలసి వస్తుంది. అయినా తన శక్తిని కాపాడుకుంటుంది, తన శక్తిని సంరక్షించుకుంటుంది. అలా వీర్యవత్తమైన ఆత్మనే
ముందుకు వెళ్ళగలుగుతుంది. అంతర్గతంగా తీవ్ర ప్రయత్నం ఉండాలి. అందుకనే ముందు అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి యొక్క వర్ణన ఇచ్చిన తర్వాతనే లోతుగా తీసుకెళ్తున్నాడు. మీరు గమనించండి. ముందు చిత్త విక్షేపాలు చెప్పాడు, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క ఇంద్రియం మీద ఎలా ఉంటుంది యాత్ర చెప్పాడు. నిన్న ఈ మార్గంలో వెళ్ళాలి అంటే శ్రద్ధ, వీర్యం, స్మృతి, ఇంకా సమాధి, ప్రజ్ఞ అంటాడు. మీరు సమాధిని సిద్ధింపజేసుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేరంటారు. ఎందుకంటే మనం సమాధి స్థితికి వెళ్ళినప్పుడే, నిరంతరము యోగాభ్యాసం చేసిన తర్వాతనే మనకు లౌక్యమైన వస్తువుల యొక్క సుఖం, పవిత్ర మార్గంలో ఉన్నప్పుడు బ్రహ్మ సుఖం, ఈ రెండింటిని ఎదురుగా పెట్టుకుంటాడు జీవుడు. ఆ రెండింటిని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఏది ఎక్కువ ఐశ్వర్యము, ఆనందము, శాశ్వత ప్రకాశాన్ని ఇస్తుందో అప్పుడు చయనం చేసుకొని ముందుకెళ్తాడు. అందుకే మనందరి జ్ఞానము నైమిత్తిక జ్ఞానమే. మన జ్ఞానము స్వాభావికమయ్యే వరకు మనం తప్పకుండా సత్సంగము, స్వాధ్యాయము, ఆత్మ నిరీక్షణ, దాన ధర్మాలు, యాజ్ఞిక కార్యాలు, నిరంతరము చిత్తశుద్ధిగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినప్పుడే సూర్యుణ్ణి ప్రకాశింపజేస్తున్నాడు. ఇప్పటికి కోటాన కోట్లు అంటే వర్ణించలేనంత ప్రకాశాన్ని ఇస్తున్నాడంటే, అంతటి ప్రకాశ స్వరూపుడైన ఆ బ్రహ్మ మన హృదయ గూటిలో ఉన్నాడు అంటే, ఆ ప్రకాశాన్ని మనం దర్శించుకోవాలి అంటే మన ఆత్మకు ఎంత శక్తి కావాలో, ఆత్మ ఎంతటి శక్తివంతమైనప్పుడు ఆ ప్రకాశాన్ని దర్శించుకోగలుగుతుందో ఆ చింతన చెయ్యండి. ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకోండి, ఆత్మశక్తిని పెంచుకోండి. పరమాత్మ ఆనందానికి ఆసన్న అతి సమీప్యములో కూర్చోవాలి అంటే మనం ఆత్మను మాత్రమే ప్రేమించగలగాలి. మన ప్రయత్నం తీవ్రంగా ఉండాలి. అంటే ఎంత శుద్ధముగా ఉంటే అంత పరమాత్మనికి దగ్గరవుతాం. కేవలం వాక్కు ద్వారా నేను శుద్ధము శుద్ధము అని శరీరాన్ని అలంకరించుకొని ఒక సత్సంగానికి తీసుకెళ్ళి మేము ఇక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము శుద్ధమని శరీరాన్ని కూర్చోబెట్టకండి శుద్ధ స్థానములో. చాలా మంది ఏం చేస్తాము, సభని తీసుకుంటాం, ఆ సభలో మన శరీరం తీసుకెళ్లి కూర్చోబెట్టాం. ఆ సభలో కూర్చున్నంత మాత్రాన అక్కడ ఎవరైనా భజన అనిపిస్తూ ఉంటే ఆ భజన పాడుతున్నంత మాత్రాన నిజంగా మనం ఆ స్వరూపంలో ఉన్నట్ట? కాదు కదా. నిజముగా మనస్సు, వాక్కు, శరీరము కాదు, ఆత్మను కూర్చోబెట్టండి పరమాత్మని దగ్గర. అప్పుడు మీకు బ్రహ్మ ఆనందం అర్థమవుతుంది, బ్రహ్మ స్వరూపం అర్థమవుతుంది, బ్రహ్మ శక్తి అర్థమవుతుంది అని సూత్రకారుడు చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.